చాలా భారీ మోసం. శ్రీ చైతన్య, నారాయణ, ఫిజిక్స్ వాలా, అల్లెను, ఆకాష్ లాంటి ఈ ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు పేరెంట్స్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో నెట్టివేస్తూ చాలా పెద్ద మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ముఖ్యంగా స్టూడెంట్స్ని ఒక బందీ చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎవరికైనా కానీ నేను ఒకటే అడుగుతాను, వీళ్ళకు ఈ కాలేజీలంటే కూడా సవాల్ విసురుతాను. మీరు 350 కోట్ల రూపాయల 250 కోట్ల రూపాయల స్కాలర్షిప్ అంటా ఉన్నారు కదా, ఎవరెవరికి స్కాలర్షిప్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది వెబ్సైట్లో మీకు పెట్టే దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక కొత్త రకమైనటువంటి స్కామ్ ఒకటి బయట పెట్టబోతున్నాం మిత్రులారా. సో ఇది చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది తల్లిదండ్రులకు, ఇంటర్మీడియట్ చదివించేటువంటి తల్లిదండ్రులకు ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈ స్కామ్ ఏంటి అనే విషయంలో చాలా లోతుగా మనం గమనించినట్లయితే సో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను తల్లిదండ్రులు అన్నను అంటే అది ఖచ్చితంగా నారాయణ, శ్రీ చైతన్య గురించే అయి ఉంటుంది. కానీ ఈసారి నారాయణ, శ్రీ చైతన్య, ఆకాష్, అలెన్స్, ఫిజిక్స్ వాలా ఈ అన్ని కలిపి విద్య పేరిట లేకపోతే స్కాలర్షిప్ టెస్ట్ల పేరిట చేస్తున్నటువంటి 100 కోట్ల రూపాయల గురించి, స్కామ్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతాను మిత్రులారా. సో ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య కావచ్చు, అదేవిధంగా నారాయణ కావచ్చు, అదేవిధంగా ఫిజిక్స్ వాలా, అదేవిధంగా ఇటు అలెన్ కావచ్చు, ఇంకొక సంస్థ ఉంటుంది. ఈ సంస్థలన్నీ కలిసి ఒక్కొక్క సంస్థ ఏం చేస్తుందంటే 350 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఇది దాదాపు 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫిజిక్స్ వాలా 250 కోట్ల స్కాలర్షిప్లు, అలెన్ 250 కోట్ల స్కాలర్షిప్లు అంటూ వీళ్ళు స్కాలర్షిప్ టెస్ట్ పెడుతూ మేము 350 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నాం, మేము 250 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నాం, మేము 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నాం అనుకుంటూ భారీగా ప్రకటించేసి వాళ్ళ బ్లాక్ మనీని వైట్ దందాగా మార్చుకునేటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఈ కార్పొరేట్ వ్యవస్థ చేస్తూ ఉంది. సో దీని గురించి కొంత మీకు కొన్ని విజువల్ చూపించిన తర్వాత మీకు చాలా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సో ఇక్కడ చూడండి, ఇగో ఆకాష్, ఇక మనము ఆకాష్ కూడా రాద్దాము, అలెను, ఆకాష్. సో ఇక్కడ చూడండి, ఈ 5 విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్. చూడండి ఇక్కడ ఏమంటారు, ఇక్కడ దాదాపు ద మోస్ట్ అవైటెడ్ ఎగ్జామ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ హియర్, అంతే 2025 అప్ టు 100% స్కాలర్షిప్ అప్ టు 250 crores, క్యాష్ రివార్డ్స్ 2.5 crores, గెట్ యువర్ ఆల్ ఇండియా ర్యాంక్, ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటూ 150 రూపాయలకి ఎగ్జామ్ పెడుతూ 150 రూపాయల ఎగ్జామ్ ఫీజు అంటూ వాళ్ళకి ఏం చెప్తా ఉన్నారు, తల్లిదండ్రులకు, పిల్లలకు 250 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇస్తాం మేము, అది కూడా ఈచ్ క్యాండిడేట్కి 2.5 crore ఇస్తామని చెప్పేసి అదేవిధంగా చెప్తా ఉన్నారు. సో 250 కోట్లు స్కాలర్షిప్లు ఇచ్చేంత బిజినెస్ ఎవ్రీ ఇయర్ ఈ ఆకాష్ చేస్తుందా ఒక్కసారి మీరు ఆలోచించండి. దాని తర్వాత ఇంకొక ఇన్స్టిట్యూట్ చూడండి, ఇదేంటిది, ఇది శ్రీ చైతన్య ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ, 350 కోట్ల స్కాలర్షిప్లు, 2.5 crores క్యాష్ రివార్డ్స్, స్కోర్ 2025 ఇండియాస్ లార్జెస్ట్ స్కాలర్షిప్ ఎగ్జామ్, నాసా ట్రిప్స్, ఎగ్జైటింగ్ గాడ్జెట్స్, అప్ టు 100% స్కాలర్షిప్స్, ఆఫ్లైన్ ఎగ్జామ్ డేట్ 28 September 12th అంటూ చూస్తున్నాం. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా మీరు ఇక్కడ ఒకసారి వీళ్ళు ఎంత దారుణంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ఈ చూడండి చాలా చిన్నగా స్టార్ మార్క్ పెట్టి T&C అప్లై అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటే చూడండి, మీరు నిజంగా 350 కోట్ల స్కాలర్షిప్ ఇచ్చేది ఉంటే ఈ స్టార్ మార్క్ పెట్టి T&C అప్లై ఎందుకు పెట్టాలి అంటే ఇది ఒక పెద్ద మోసం. శ్రీ చైతన్య చేస్తున్నటువంటి 350 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మోసం ఇది. సో ఇక నెక్స్ట్ ఇదేంటిది, అలెన్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తా ఉన్నది ఇక్కడ. సో వీళ్ళు కూడా టాలెంట్ టెక్స్ అంటూ చూస్తా ఉన్నాం, వీళ్ళు కూడా దాదాపు 5th to 10th స్టూడెంట్స్కు ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తారు. వీళ్ళది కూడా అదే పరిస్థితి, సేమ్ 250 కోట్లు అంటూ చూస్తున్నాం. ఇగో ఫిజిక్స్ వాలా 250 కోట్లు, 2 crores క్యాష్ ప్రైజెస్, అప్ టు 100% స్కాలర్షిప్ అంటూ ఇగో ఇది ఫిజిక్స్ వాలా. ఓకే,
ఇది నారాయణ చూడండి ఎంతది 50 crores ప్లస్ స్కాలర్షిప్స్, 1 crore క్యాష్ ప్రైజెస్, రిజిస్ట్రేషన్ 150 రూపీస్. సో చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పేది. సో ఇవన్నీ ఇప్పుడు అలెన్ కాలేజు, అదేవిధంగా ఆకాషు, ఫిజిక్స్ వాలా, శ్రీ చైతన్య, నారాయణ, ఈ 5 కార్పొరేట్ కాలేజీలు 350 కోట్లని ఒకరు, అదేవిధంగా 50 కోట్లని ఒకరు, ఇక్కడ నారాయణ 50 కోట్లని, అదేవిధంగా ఆకాషు 250 కోట్లు అంటూ ఇట్లా స్కాలర్షిప్స్ అంటూ ఇండివిజువల్గా కూడా క్యాష్ రివార్డ్స్ 2.5 crores అంటూ చూస్తూ కింద స్టార్ మార్క్ పెట్టి T&C అప్లై అంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటారు. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను మిత్రులారా, ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఇది, ఎందుకంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నేనేమంటా ఉన్నాను, ఈ 350 కోట్ల రూపాయల నిజంగా స్కాలర్షిప్స్ ఇస్తున్నారా? దేనికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఇది బయట పెట్టి ఈ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా బయట పెట్టి తమ విశ్వసనీయతను చాటుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఈ కాలేజీలన్నీ 350 కోట్ల బిజినెస్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందా? వీటికి 350 కోట్ల బిజినెస్ జరిగినప్పటికీ కూడా 350 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇస్తారా? లేకపోతే నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీటిపైన ఫోకస్ పెట్టాలి, యాడ్స్ పైన. ఎందుకు అంటే ఈ 350 కోట్లు, 250 కోట్లు, 50 కోట్లు అంటూ వీళ్ళు బ్లాక్ మనీని వైట్ దందాగా మారుస్తున్నారా? ఒకటి. రెండోది, ఈ 350 కోట్ల స్కాలర్షిప్లు ఈ శ్రీ చైతన్య సంబంధించిన కానీ ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటికి సంబంధించిన కానీ సొసైటీస్ నుంచి ఇస్తున్నారా? వాళ్ళ కాలేజీలకు సంబంధించిన సొసైటీస్ ఉంటాయి కదా, ఆ సొసైటీస్ నుంచి ఇస్తున్నారా? లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఇస్తున్నారా? ఇంకేమన్నా వేరే సోర్సెస్ నుంచి ఏమైనా ఇస్తున్నారా? ఇవి నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. వీటిపైన ఈ కాలేజీలన్నీ కూడా స్పందించాలి. ఏమీ లేదండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదు, 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే దాదాపు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే 8 నుంచి 9 లక్షల మంది విద్యార్థులు ఉన్నారండి. 8 నుంచి 9 లక్షల మంది ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు. అంటే 10th క్లాస్ వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 8 నుంచి 9 లక్షల మంది విద్యార్థులను దాదాపు 150 రూపాయల నుంచి 300 రూపాయలు ఈ ఎగ్జామ్ ఫీజు తోటి వీళ్ళను అప్లై చేయించుకుంటారు. అప్లై చేయించుకోవడం తోటి వీళ్ళకు ఆ స్టూడెంట్స్ డేటా వస్తుంది, డబ్బులు వస్తాయి, డేటా వస్తుంది, వాళ్ళని అప్రోచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఏం చేస్తారు, ఈ 8 నుంచి 9 లక్షల మంది అప్లై చేస్తే యావరేజ్గా 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. వీళ్ళకి 10 కోట్ల నుంచి 15 కోట్ల బిజినెస్ జరుగుతుంది. దీనికి వీళ్ళు ఏం చేస్తారు, ఈ టాప్ 100 వచ్చిన వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు అనుకుంటా కొంతమందికి మాత్రమే ఇచ్చేసి, అది కూడా మ్యాక్సిమం ల్యాప్టాప్లు ఇస్తారు, ట్యాబ్స్ ఇస్తారు, ఏమైనా ఉంటే నాసా ట్రిప్స్ లాంటివి ఏమైనా చేస్తారని అంటున్నారు కదా. ఎంతవరకు నిజమో ఎంతవరకు అర్థం మనకు తెలియదు. కాకపోతే చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చేసి ఈ 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలలో కేవలం ఎగ్జామ్కే ఖర్చు 1 కోటి రూపాయలు అనుకోండి, ఇంకో 1 కోటి రూపాయలు ఈ రివార్డ్స్ అని ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. దీనిలో కూడా వాళ్ళకు ఒక 8 నుంచి 10 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ సపోజ్ ఈ శ్రీ చైతన్యలో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా తెలివిగా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టరు. వీళ్ళు శ్రీ చైతన్య స్కూల్లో చదివేటువంటి పిల్లలకు ఎగ్జామ్ పెట్టకపోవడమే కాకుండా వాళ్ళను ఇప్పుడు ఫర్ సపోజ్ నారాయణ ఒక రోజు ఎగ్జామ్ పెడుతుంది, రేపు 17వ తారీఖు ఎగ్జామ్ పెడుతుంది అనుకోండి, 17వ తారీఖు ఎగ్జామ్ పెడుతుంది అంటే ఈ రోజు వీళ్ళకు స్పెషల్ క్లాస్ పెట్టి ఈ ఎగ్జామ్ అటెండ్ కాకుండా చేస్తారు. సో అదేవిధంగా ఫిజిక్స్ వాళ్ళ వీళ్ళు కూడా అంతే. సో నారాయణ ఒక ఎగ్జామ్ పెడుతుంది అనుకోండి, వీళ్ళు ఫిజిక్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్టూడెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఒక భారీ మోసం అనేది జరుగుతూ ఉంది, చాలా భారీ మోసం. శ్రీ చైతన్య, నారాయణ, ఫిజిక్స్ వాళ్ళ, అల్లెను, ఆకాష్ లాంటి ఈ ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు పేరెంట్స్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో నెట్టివేస్తూ చాలా పెద్ద మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ముఖ్యంగా స్టూడెంట్స్ని ఒక బందీ చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎవరికైనా కానీ నేను ఒకటే అడుగుతాను, వీళ్ళకు ఈ కాలేజీలంటే కూడా సవాల్ విసురుతున్నాను. మీరు 350 కోట్ల రూపాయల 250 కోట్ల రూపాయల స్కాలర్షిప్ అంటా ఉన్నారు కదా, ఎవరెవరికి స్కాలర్షిప్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది వెబ్సైట్లో మీకు పెట్టే దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. లేదు, ఇది అంతా కేవలం మభ్య పెట్టేటువంటి విషయం మాత్రమే. ఇట్లా చాలా క్లియర్గా నేను దీని గురించి చాలా డీటెయిల్స్ కూడా సేకరించడం జరిగింది, అవన్నీ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి, పిన్ టు పిన్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా జాగ్రత్తగా ఒకసారి చూడండి. కార్పొరేట్ విద్యా సంస్థల కుతంత్రం, బోగస్ స్కాలర్షిప్లతో విద్యార్థులపై దండయాత్ర. స్కాలర్షిప్ వస్తుందన్న ఆశలో తల్లిదండ్రులు ఒత్తిడికి
చిత్తవుతున్న విద్యార్థి టాలెంటెడ్ స్టూడెంట్స్ కోసం కార్పొరేట్ సంస్థల స్కాలర్షిప్ ట్రాప్ అంటే ఎవరైతే వీళ్ళకి ర్యాంకులు రావాలి కదా, సో ఇక్కడ ఈ ఎగ్జామ్ పెట్టడం ద్వారా ఎవరైతే ఫస్ట్ టాప్ 100 ఇస్తారో వాళ్ళందరూ కూడా తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి మేము ఫీజు మాఫీ ఇస్తామా లేకపోతే ఇంకేదో చేస్తాం అనుకుంటూ కొంతమందికి మాత్రం ఇచ్చేసి భారీ ఎత్తున లక్షలాది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్పొరేట్ సంస్థలు ఇవి. వీటిపైన ఖచ్చితంగా మనం నిక్కచ్చిగా పోరాడాల్సిన అవసరం అయితే ఉంది. పేరుకే 350 కోట్లు ఇవ్వకుండా ఉండేందుకు 1,00,000 షరతులు, ఎగ్జామ్ ఫీజుల రూపంలో కోట్ల సంపాదన, పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా పరీక్షల నిర్వహణ, తల్లిదండ్రులారా పరీక్షల పేరుతో పిల్లలపై అనవసరమైనటువంటి ఒత్తిడి పెంచకండి అంటూ కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా చాలా నిశ్చితంగా గమనించాలి. ఇక్కడ చూడండి, స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయండి, మా వద్ద ఉచితంగా చదువుకోండి. ఈ ఒక్క మాట ఇప్పుడు వేదంలా కనిపిస్తుంది. కార్పొరేట్ సంస్థలకు కాసులు కురిపిస్తుంది. కార్పొరేట్ మాయా ప్రపంచం విసిరినటువంటి స్కాలర్షిప్ అనే వలలో చిక్కి విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. వాస్తవంగా పాప ఏం చేస్తారు, ఆశ కొద్ది రాస్తూ ఉంటారు, వాళ్ళకి రాకపోతే వాళ్ళు చాలా డిమోరల్ అవుతూ ఉంటారు. 10th క్లాస్ పిల్లలండి, 10th క్లాస్ పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు మైండ్. ఒకవేళ నేను ఆ యొక్క టాప్ ర్యాంక్ సాధించకపోతే ఆ అబ్బాయి ఎంత డిమోరల్ అవుతాడు, ఏ విధంగా మానసిక స్థితికి గురవుతాడు. ఇది తప్పు కదా వీళ్ళు ఇట్లా చేయడము. ఇక చూడండి, టాలెంటెడ్ స్టూడెంట్స్ ట్రాప్ చేయడం కోసం కార్పొరేట్ విద్యా సంస్థలు ఆడుతున్న ఆటే ఈ స్కాలర్షిప్ టెస్టులు అని తెలుసుకోలేకపోతున్నారు. డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరు అని తెలిసిన ఏదో తెలియని ఆశ తల్లిదండ్రులు ఊరిస్తోంది. ఈ కార్పొరేట్ కుతంత్రానికి చిక్కిన తల్లిదండ్రులు డబ్బులు కట్టి మరి వారి పిల్లలను ఒత్తిడి అనేటువంటి ఒక మానసికమైనటువంటి హింసకు గురి చేస్తున్నారు. ఈ సంస్థలో వస్తుంది, ఆ సంస్థలో వస్తుంది, ఈ సంస్థలో వస్తుంది అనే విద్యార్థికి ఒత్తిడి పెట్టి మరి చదివించి ఆయా విద్యా సంస్థలకు డబ్బులు కట్టి పరీక్షలు రాయించి ఆర్థికంగా చితికిపోవడంతో పాటు మానసికంగా కుంగిపోతున్నారు. 100% వరకు స్కాలర్షిప్ అనేది ఒట్టి బూటకం. 100% స్కాలర్షిప్ అనేది బూటకం. ఎవరు ఇయ్యరు, 100% ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తారు, శ్రీ చైతన్య కాలేజీలో ఫర్ సపోజ్ టాప్ 100 వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారంటే మేము కాలేజ్ ఫీజు ఫ్రీ ఇస్తాం, హాస్టల్ ఫీజు మీరు కట్టుకోండి, లేదంటే హాస్టల్ ఫీజు ఫ్రీ ఇస్తాం, కాలేజ్ ఫీజు మీరు కట్టుకోండి అంటూ ఒక మాయా మాటలు చెప్పే ప్రయత్నం. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, కింద స్టార్ మార్క్ అని పెట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని అంటారు. సో ఇక్కడ చూడండి, 100% స్కాలర్షిప్ అనేది వట్టి బూటకమని చివరికి తెలుసుకొని ఊసురమంటారు. 1,00,000 షరతులు, చెప్పలేని నిబంధనలతో తల్లిదండ్రులు విసిగిపోతున్నారు. చివరికి మోసపోయామని గుర్తించి నిట్టూరుస్తున్నారు. అసలు విద్యా సంవత్సరం ప్రారంభమే 2 నెలలు కాకముందే స్కాలర్షిప్ల పేరుతో ఈ ప్రచారం ఏంటి, ఈ కార్పొరేట్ సంస్థలు నిజంగానే స్కాలర్షిప్ ఇస్తున్నాయా, ఈ సంస్థలు చేసిన మోసం ఏంటి అంటూ వివరాలతో కూడినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి కథనం ఇప్పుడు చాలా డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పినా కదా, శ్రీ చైతన్య 350 కోట్లు, నారాయణ 50 కోట్లు, ఆన్లైన్ సంస్థ 250 కోట్లు, ఆకాశ్ సంస్థ 250 కోట్లు అంటూ ఇట్లా అన్ని ఏది ఫిజిక్స్ వాళ్ళ కూడా 250 కోట్లు అంటూ యాడ్స్ చూస్తా ఉన్నాం కదా. సో ఏంటి ఇన్ని కోట్లు అని ఆశ్చర్యపోతున్నారా? మన ఘనత వహించినటువంటి కార్పొరేట్ సంస్థలు టాలెంటెడ్ స్టూడెంట్స్ ని వెతికి పట్టుకోవడానికి ఎరగా చూపినటువంటి స్కాలర్షిప్ టెస్ట్ల మొత్తం విలువ శ్రీ చైతన్య ఏకంగా 350 కోట్లు ప్రకటించిందట. గత 3 ఏళ్ల నుంచి వాళ్ళు 1000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ప్రకటించారు. మరి 1000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేటువంటి చెప్పేటువంటి దమ్ము కానీ విశ్వసనీయ కానీ శ్రీ చైతన్యకు ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. లేదు, 100% ఉండదు. సో శ్రీ చైతన్య 350 కోట్లు ప్రకటించగా ఆకాశ్ 250 కోట్లు, అలెన్ 250 కోట్లు, ఫిజిక్స్ వాళ్ళ 250 కోట్లు ప్రకటించేస్తారు. ఫీజులో ₹1 సైతం ముక్కుపిండి వసూలు చేసేటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కోట్లాది రూపాయలు స్కాలర్షిప్ రూపంలో ఇస్తాయంటే నమ్ముతారా? ఇప్పుడు మనం ఒక ₹1000 తక్కువైనా కానీ ఖచ్చితంగా కట్టకపోతే మేము ఎగ్జామ్ హాల్ టికెట్ ఇయ్యము అని చెప్పేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయల స్కాలర్షిప్ ఇస్తాయంటే ఎలా నమ్మాలి మనము? ఒక్కసారి తల్లిదండ్రులు, తెలంగాణ సమాజం ఆలోచించాలి. సో అయితే మీరు పప్పులో కాల్సినట్టే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వారు నిర్వహించే స్కాలర్షిప్ టెస్టులను అత్యంత కఠినంగా రూపొందిస్తారు. వాటిలో ప్రతిభ చూపినటువంటి అతి కొద్ది మంది విద్యార్థులకు మాత్రమే బహుమతులు ఇస్తారు. సో అది కూడా భవిష్యత్తులో వారు మంచి ర్యాంకు సాధిస్తారు అనే నమ్మకం కలిగితేనే ఆయా విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తారు. గత 3 సంవత్సరాలుగా 1000 కోట్ల స్కాలర్షిప్ అంటూ ప్రకటించిన శ్రీ చైతన్య ఇచ్చిన స్కాలర్షిప్ నామం మాత్రమే. గత 2 సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫలితాల రోజున స్కాలర్షిప్ పొందిన విద్యార్థుల వివరాలు అడిగితే ముఖం చాటేసింది. సో ఎవరెవరికి స్కాలర్షిప్ అని విద్యార్థుల వివరాలు అడిగితే వాళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఓకే, ఆన్లైన్లో లభ్యమవుతాయని ఆ మాట దాటవేసింది శ్రీ చైతన్య. మరి ఆన్లైన్లో పెట్టాలి కదా, ఎవరెవరికి ఎంత వచ్చిందో ఆన్లైన్లో పెడతారా?
పెట్టేటువంటి దమ్ము శ్రీ చైతన్యకు ఉందా? ఏమీ లేదు. ఓకే, 2025కి వచ్చేసరికి కేవలం 350 కోట్లు ప్రకటించింది. ఇచ్చేది మాత్రం శూన్యం. శ్రీ చైతన్యలో చదివే విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ పరీక్షకు అనర్హులు. అంటే ఏ కాలేజీలో ఇంత చెప్పిన ఏ కాలేజీలో చదివిన వాళ్ళు ఆ కాలేజీలు పెట్టేటువంటి స్కాలర్షిప్ టెస్ట్లకు అనర్హులు. ఎందుకంటే వాళ్ళు అల్లనే చదువుతారు అనే దాంట్లో ఒక దృక్పథంతో ఉంటారు. సో ఇతర స్కూల్ విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ నిర్వహించడం గమనించదగ్గ విషయం. మరో విషయం ఏంటంటే ఒక స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మరో విద్యా సంస్థ నిర్వహించేటువంటి స్కాలర్షిప్ టెస్ట్ లో పాల్గొనకుండా వివిధ రకాల జిమ్మికులను పాల్పడుతుంది. స్కాలర్షిప్ టెస్టులు నిర్వహించే తేదీలో స్కూల్స్ నిర్వహించడం విశేషం. ఓకే, ఇంతకుముందు అది ఆ పాయింట్ కూడా నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్ గా ఉంది. షరతులు నిబంధనలు ఎందుకు? టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు. స్టార్ మార్క్ పెట్టి చిన్నగా ఎవరికి అర్థం కాకుండా చిన్నగా టర్మ్స్ అండ్ కండిషన్ TNC అప్లై అంటారు. ఎందుకు పెడతారు? మీరు చాలా క్లియర్ చెప్పాలి కదా. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది చెప్పాలి కదా. డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ మేము వీళ్ళకే స్కాలర్షిప్ ఇస్తాం, ఇంతే స్కాలర్షిప్ ఇస్తాం, వీరికి మాత్రమే ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతుంది? అంటే వీళ్ళంతా దుర్మార్గమైనటువంటి ఒక కుట్ర. పేద ప్రజలను తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఒక మానసికమైనటువంటి ఆ స్థితిలోకి నెట్టివేసి ఆ ఎమోషన్స్ తోటి వీళ్ళు వేలాది కోట్ల రూపాయల దందా చేస్తున్నారు వీళ్ళంతా కూడా, ఈ దుర్మార్గమైన సంస్థలన్నీ కూడా. సో 350 కోట్లు 250 కోట్లు స్కాలర్షిప్ ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంతమందికి ఇస్తున్నారు, ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఇవి అనే వివరాలు ఇవ్వకుండా తప్పించుకున్నారు. 350 కోట్ల వద్ద ఒక్క స్టార్ మార్క్ పెట్టి షరతులు నిబంధనలు వర్తిస్తాయి అని షరతులు పెడుతున్నారు. ఈ షరతుల వివరాలు ఏంటి అనేది ఎక్కడా పొందుపరచలేదు. అంటే శ్రీ చైతన్యకి ఇచ్చే ఉద్దేశం లేదా స్కాలర్షిప్ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ షరతులు నిబంధనలు ఎందుకు? ఉదాహరణకు 10వ తరగతిలో ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారికి 10 లక్షలు, రెండో ర్యాంక్ సాధించే వారికి 5 లక్షలు అంటూ తరగతుల వారిగా ఏ ర్యాంక్ సాధించే వారికి ఎంతో ఇస్తుందో క్లియర్ గా చెప్పలేదు. 100% కదా. ఇప్పుడు మనం చూసాం 250 కోట్ల స్కాలర్షిప్ అంటున్నారు, తర్వాత 2.5 crores వర్త్ రివార్డ్స్ అంటారు, ల్యాప్టాప్స్ అంటారు, నాసా ట్రిప్స్ అంటారు. ఏంటిది అవన్నీ కూడా? వాటి గురించి క్లియర్ గా చెప్పేటువంటి పరిస్థితి ఉందా ఈ కాలేజీలకి? ఏది లేదు. అన్ని కూడా దానిలో కూడా ఒక దందా చేద్దామనేటువంటి ప్రయత్నం తప్ప ఏదీ లేదు ఇక్కడ. సో అదే సమయంలో శ్రీ చైతన్య స్కోర్ 2024 ఫలితాల్లో ప్రతి తరగతిలో కేవలం 100 లోపు ర్యాంకు సాధించిన వారికి మాత్రమే కేవలం నగదు బహుమతులు ప్రకటించింది. స్కాలర్షిప్ సాధించిన వారి వివరాలు బహిరంగంగా ప్రకటించలేదు. అసలు ఇన్ని కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఎంతమందికి ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారు అనే విషయం వెబ్సైట్లో ప్రకటించి విశ్వసనీయంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలా చేసిన పాపాన పోలేదు. ఇలాంటి బోగస్ స్కాలర్షిప్ల పట్ల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం స్కాలర్షిప్ ఎవరెవరికి ఎంత ఇస్తుందో బహిరంగంగా ప్రకటించి విశ్వసనీయత చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే అన్ని సంస్థలను మోసపూరిత సంస్థలుగా భావించవలసి ఉంటుంది. మరి విద్యా సంస్థలన్నీ విశ్వసనీయత చాటుకుంటాయా లేక మోసపూరిత సంస్థలుగా మిగిలిపోతాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది. స్కాలర్షిప్ అంతా బోగస్. అర్థంగా ఈ స్కాలర్షిప్ ఏదైతే ఉందో 350 కోట్లు 250 కోట్లు అంటారు, ఇదంతా కూడా పెద్ద బోగస్. ఇదంతా నేను చాలా క్లియర్ చెప్తున్నాను కదా. 350 కోట్లు అని చెప్పేసి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేటువంటి ఒక ప్రయత్నం. దీనిపైన ఐటీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో 350 కోట్ల స్కాలర్షిప్ ఇవ్వడం అనేది ఉత్తమాట. ఉదాహరణకి ఒకవేళ వేరే సంస్థలో చదువుతూ శ్రీ చైతన్య స్కోర్ ఎగ్జామ్ లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే శ్రీ చైతన్య సంస్థలో అడ్మిషన్ తీసుకున్న వారికి మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. అది కూడా ఒక సంవత్సరమే. కావాలంటే నిశ్చితంగా గమనించండి. 350 కోట్ల వద్ద స్టార్ మార్క్ తో షరతులు వర్తిస్తాయని ఉంటుంది. ఆ షరతులు అన్ని శ్రీ చైతన్యకు అనుకూలంగా ఉంటాయి. మరికొన్ని సంస్థలు అయితే ఆ ప్రోగ్రామ్స్ హాస్టల్లో చేరిన వారికి మాత్రమే అని సూచిస్తున్నారు. చివరికి మోసపోతున్నది విద్యార్థులనే. ప్రతిభావంతులను గుర్తించడం, వారిని తమ సంస్థలో చేర్చుకోవడం శ్రీ చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ సంస్థలు చేసేటువంటి నిరంతర ప్రక్రియ. ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి సరాసరిన 150-300 వసూలు చేసినప్పుడు దాదాపు 8 లక్షల మంది పైగా విద్యార్థులు రాయగా ప్రతి సంవత్సరం 9 నుంచి 10 లక్షల మంది చేత రాయించి హడావుడి. అంటే ఎంత? ఇది 10.5 కోట్ల రూపాయల ఎగ్జామ్ ఫీజులు శ్రీ చైతన్య లభిస్తున్నాయి. సో అర్థమవుతుందిగా. సో వాటి నుండే నగదు బహుమతులు మెమెంటోలు అందిస్తారు. ఎగ్జామ్ రాసే వరకే శ్రీ చైతన్య హడావుడి. ఆ తర్వాత బహుమతులు ఎంతమందికి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనేది కనీసం ఆన్లైన్లో కూడా పెట్టడం లేదు. శ్రీ చైతన్య స్కోర్ వెబ్సైట్ వెతికినా ఎక్కడ సమాచారం లభించదు. శ్రీ చైతన్య విద్యా సంస్థలో చదివే కొందరు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు లాంటి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ విద్యా సంస్థ అయినా ఎవరైనా విద్యార్థి ₹1 బహుమతి గెలుచుకున్నట్లు ఒక్క విద్యా సంస్థ అయినా ప్రకటించిందా? లేదు. గత 3 సంవత్సరాలుగా శ్రీ చైతన్య నిర్వహించినటువంటి స్కోర్ స్కాలర్షిప్ ఎగ్జామ్ లో ఒక్కో సంవత్సరం 1000 కోట్ల చొప్పున ఎంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందించిందో పూర్తి వివరాలతో కూడిన సమాచారం ప్రజలకు అందించే సాహసం ఉందా? సో జాగ్రత్తగా గమనించండి. సో ఇదంతా ఏం లేదు. ఈ 350 కోట్లు నేను ఇంతకుముందు చెప్పిన 350 కోట్లు ప్రకటిస్తున్నారు కదా. ఈ 350 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సొసైటీల నుంచి వచ్చినాయా లేకపోతే శ్రీ చైతన్య యజమానియా
లేకపోతే ప్రైవేట్ లెవెల్ కంపెనీవా, లేకపోతే నల్లధనాన్ని స్కాలర్షిప్ రూపంలో విద్యార్థులకు ఇస్తున్నట్లు చూపిస్తూ వాటిని కార్పొరేట్ యాజమాన్యానికి చెందిన వివిధ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు మళ్లించి వైట్ గా మార్చుకుంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు నిజంగా 350 కోట్లు శ్రీ చైతన్య యాజమాన్యం ఎక్కడి నుంచి తీసుకొస్తుందో లెక్కలు చెప్పాల్సి ఉంటుంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాను. సో శ్రీ చైతన్య 350 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ టు వైట్ మనీ. ఇప్పుడు ఆకాష్ కూడా బ్లాక్ మనీ టు వైట్ మనీ చేసుకోవడానికి ఈ యొక్క ఊదరగొట్టు యాడ్స్ ఇస్తా ఉన్నారు తప్ప వేరే ప్రయోజనం కనబడడం లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. సో ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకా శ్రీ చైతన్య గురించి ఇంకో సంచలనమైనటువంటి కథనం, చాలా వాళ్ళ షెల్ కంపెనీలతో సహా ప్రతి సమాచారం కూడా త్వరలో పెద్ద ఎత్తున నేను బయట పెట్టబోతున్నాను పూర్తి ఆధారాలతోటి. సో ఇది శ్రీ చైతన్య చేస్తున్నటువంటి ఒక భారీ మోసం. తల్లిదండ్రులారా దయచేసి అప్రమత్తంగా ఉండి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వేస్తున్నటువంటి ఇలాంటి జిమ్మికులకు దయచేసి మీరు మోసపోవద్దు అంటూ కూడా ఈరోజు కాలోజీ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం.